దేవునికి స్తోత్రం. చాలామంది కూడా దేవుని పిల్లలైన మనము, దేవుని యొక్క బిడ్డలమైన మనము దేవుణ్ణి గనపరచకుండా మనము గొప్పవారిగా చేసుకుంటున్నాం. మనము ఏం చేస్తున్నామంటే మనలో ఉన్న గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాం. అందుకే నీవు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తివైతే పిలుపులాగా దేవుని సువార్తను ప్రకటిస్తావు. లేదా నువ్వు గారిడికి సంబంధించిన వాడిగా ఆ గుంపుకు చెందిన వాడివా నువ్వు గొప్ప చేసుకుంటావు అనే విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి పిలుపుకుని అలాగే సీమోనికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పిలుపేమో దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు, సీమోనేమో తాను గొప్పవాడిగా చేసుకుంటూ తాను ప్రకటించుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు పిలుపుకుని అలాగే సీమోనుకున్న రెండో వ్యత్యాసం ఏమిటంటే, పిలుపేమో దేవుని శక్తి ద్వారా దేవుని యొక్క మహిమ ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కానీ సీమోను ఏం చేస్తున్నాడు అంటే మాంత్రికమైన కొన్ని రకాలైన విద్యలు నేర్చుకుని కొన్ని సైతాను శక్తుల ద్వారా అతను అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు మనము దేవుని పిల్లలముగా మనం గమనించాలి. ఏమిటంటే దైవికమైన శక్తి ద్వారా జరిగే కార్యాలు వేరు, సాతాను ద్వారా జరిగే కార్యాలు వేరు. సాతానుడు కూడా నేను గడిచిన దినాలు జ్ఞాపకం చేస్తాను, వాడికి కొంత శక్తి ఉంది, కానీ దేవుని శక్తి ముందు అది నిలబడవు అనే విషయాన్ని నేను కూడా గమనించాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పిల్లలముగా, దేవుని బిడ్డలముగా మనము దేవుని శక్తి ద్వారా జరిగే కార్యాల కొరకు ఎదురు చూడాలి. కానీ సాతానుడు గారు చేసే కార్యాలు త్వరగా ప్రజలను భ్రమపరిచే విధంగా అప్పటికప్పుడుకి తాత్కాలికంగా ఉండే కార్యాలు వాడు చేస్తూ ఉంటాడు. కానీ దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంటే, దేవుడు చేసే అద్భుతాలు ఎలా ఉంటాయంటే ఇతరులను ప్రభావితం చేసి క్రీస్తులో సంపూర్ణమైన నమ్మకాన్ని కలుగజేస్తాయి, క్రీస్తులో ఉన్న సంపూర్ణ విశ్వాసములోనికి నడిపిస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పటికీ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే మోషేను చాలా రకాలుగా వాళ్ళు తిడుతూ ఉన్నారు. మోషేని చాలా రకాలుగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ సొంతమైన ఆలోచన బట్టి, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని ఎందుకు ఇక్కడ బాధ పెడుతున్నావు, మమ్మల్ని ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు, మమ్మల్ని ఎందుకు ఇలా నువ్వు పాడు చేయడానికి, ఇక్కడికి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావా అని చెప్పేసి మోషే మీద రకరకాలైన మాటలు అంటూ ఉన్నారు. అయితే దేవుని కార్యాల వైపు వారు చూడటం లేదు. అంతవరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు 10 అద్భుతాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఆ అద్భుతాలు చూసినప్పటికీ కూడా వాళ్ళెవ్వరూ కూడా దేవుని శక్తి మీద ఆధారపడడం లేదు, దేవుని యొక్క శక్తి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచడం లేదు. పేలు, అలాగే ఆ జ్యేష్ఠుల యొక్క మరణం, అలాగే వడగండ్లు వాన, ఇవన్నీ కూడా ఐగుప్తులకు సంభవించాయి. ఇలా 10 అద్భుతాలు చూస్తాం. ఈ 10 అద్భుతాలు చూసిన ఇశ్రాయేలు ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? మమ్మల్ని ఇక్కడ నువ్వు చంపడానికి తీసుకొచ్చావా, మమ్మల్ని నువ్వు ఇక్కడ బాధపరచడానికి తీసుకొచ్చావా అని దైవజనుడైన మోషే మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూద్దాం ఒకసారి వాక్య భాగం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలుకు కన్నులెత్తి ఐగుప్తుల తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తుల్లో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి
రప్పించి మమ్మల్ని ఇట్లా చెయ్యనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదియే గదా. ఆ! మేము ఈ అరణ్యమందు చదవలేరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలముగా మనం గమనించినట్లయితే, ఇక్కడ వీళ్ళేమంటున్నారు మోషేని, వీళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? దేవుడు కార్యాలు చూసిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఐగుప్తులో ఏండి తెగులు వస్తే ఏ తెగులు రాకుండా దేవుడు వారిని కాపాడారు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుని శక్తిని ఇంకా నమ్మలేకపోతున్నారు ఈ ప్రజలు. ఇంకా దేవుడి మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ఏండి 10 అద్భుతాలు చేసి దేవుడు ఐగుప్తులోని ఏ తెగులు రాకుండా నిన్ను కాపాడాడు కదా! దేవుడు నిన్ను అద్భుతంగా తప్పించాడు కదా! ఐగుప్తులకు తగిన ఆ తెగులు ఏది నీకు రాకుండా దేవుడు నిన్ను తప్పిస్తూ వచ్చాడు కదా! మరి ఆ శక్తిగల దేవుడు ఇప్పుడు కూడా కార్యాలు చేయగలడు కదా! నువ్వు ఎదురున్న ఆ ఎర్ర సముద్రాన్ని చూసి ఎందుకు భయపడిపోతున్నావు? ఈ రోజున క్రైస్తవులుగా, దేవుని పిల్లలముగా దేవుడు ఎన్నో అద్భుతాలు మన పట్ల చేస్తున్నాడు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన పట్ల చేస్తున్నాడు. దేవుని నిజమైన శక్తిని మనం విశ్వసించలేని అభాగ్యులుగా మనం బ్రతుకుతున్నాం. దౌర్భాగ్యమైన స్థితిలో మనం బ్రతుకుతున్నాం దేవుని బిడ్డలారా. ఈ రోజున చాలా మంది కూడా ఇశ్రాయేలు ప్రజల వలె దేవుడు ఎన్నెన్నో కార్యాలు మన కుటుంబంలో, మన బ్రతుకులో, మన జీవితంలో దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా మందిని దేవుని విశ్వసించలేకపోతూ ఉన్నారు. చాలా మంది కూడా దేవుని వెంబడించలేకపోతున్నారు. కాబట్టి దేవునికి సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను మరొకసారి తెలియపరుస్తున్నాను ఏంటంటే 10 అద్భుతాలు చూసిన ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా అని మాట్లాడుతున్నారు. ఎంచుకోండి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో వారు మాట్లాడుతున్నారు. అండి ఐగుప్తులో చూస్తున్న వాళ్ళ అద్భుతాలు ఏమైపోయాయి? ఐగుప్తులో దేవుడు చేసిన కార్యాలు ఏమైపోయాయండి? ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందుకు నడిపించలేడా? ఇంతవరకు నడిపించిన దేవుడు సముద్రాన్ని దాటించలేడా? ఒకవేళ నిజంగా ఒకవేళ ఆ సముద్రం మునిగిపోతే దేవుని నామానికి అవమానం కదా! ఎందుకంటే దేవుడే కదా వారిని నడిపిస్తుంది. ఒకవేళ దేవుడు నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి అపాయం కలిగితే ఆ ఆ అవమానం ఎవరికండి? దేవుడికే కదా! అది ఆలోచిస్తున్నారా ప్రజలు ఈ రోజున? దేవుని పిల్లలుగా, దేవునికి సేవకుడు చెప్తూ ఉన్నాను ఏమిటంటే, నువ్వు బాప్తిస్మం పొందావు. నువ్వు రక్షణ పొందిన నాటి నుండి కూడా ప్రభు బిడ్డగా చేయబడ్డావు. ప్రభు బిడ్డగా చేయబడినప్పటికీ నీ జీవితంలో ఎన్ని బలహీనతలొచ్చినా, ఎన్ని రకాలైన పరిస్థితులొచ్చినా దేవుడు స్వస్థత ఇస్తాడు కదా! దేవుడు కార్యాలు చేస్తాడు కదా! దేవుడు నిన్ను నడిపిస్తాడు కదా! కానీ నువ్వెందుకు ఈ రోజున దిగులు పడిపోతూ ఉన్నావు? నువ్వెందుకు వెనకాడుతూ ఉన్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడొద్దని దేవుడు ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నీ జీవితంలో నీకు స్వస్థత ఇచ్చిన వాడు నేనే కదా! ఒకప్పుడు నీ జీవితంలో నీకు ఆరోగ్యం ఇచ్చిన వాడు నేనే కదా! ఒకప్పుడు నీ జీవితంలో నిన్ను బలపరిచిన వాడిని నేనే కదా! కాబట్టి ఇప్పుడు కూడా నిన్ను బాగు చేయడానికి శక్తి కలిగిన దేవుడును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు కదా! ఈ అరణ్యములో మమ్మల్ని చచ్చడానికి ఐగుప్తులు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా మోషే అని వారితో మాట్లాడుతుంటే, అప్పుడు మోషే అంటున్నాడు 13వ వచనంలో, అందుకు మోషే మీరు భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగు చేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి. చూడండి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేయబోతున్నాడు చూడండి అంతే. దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో చూడండి. మీలో వస్తున్న ఆ యొక్క అవిశ్వాసము కలిగిన మాటలు ఆపు చేయండి. చాలా మందికి కూడా అండి దేవుడు కార్యాలు చూస్తున్నా సరే, దేవుడు అద్భుతాలు చూస్తున్నా సరే, ఇంకా అవిశ్వాసం కలిగిన మాటలే. అయ్యో నేనేమైపోతానో, నా కుటుంబం ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో, నా జీవితం ఏమైపోతుందో అని అవిశ్వాసము కలిగిన మాటలే మాట్లాడతారు. కానీ దేవుడున్నవారు దేవుడు చిత్తం నా పట్ల జరిగిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, కాబట్టి నేను భయపడవలసిన అవసరం లేదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవైనా నేనైనా సరే ఒక విషయాన్ని నువ్వు గమనించాలి. దేవుని పిల్లలముగా, దేవుని యొక్క సేవకుడిగా నేను చెప్తూ ఉన్నాను ఏంటంటే మనము దేవుని కార్యాలు దేవుడు చేసేటప్పటికి లేట్ అవుతుందండి. దేవుడు చేసినప్పటికీ చాలా ఆలస్యం అవుతుందని, నేను నా విశ్వాసాన్ని తొలగిపోయాను అని ఎవరు మాట్లాడొద్దు. కాబట్టి దేవుడు నిజమైన కార్యాలు చేసేవాడు.
ఇక్కడ మరలా చూస్తూ ఉన్న మనము సీమోను చేసే అద్భుతాలు వెంటనే జరిగిపోతున్నాయి. ఇలాగా అవగానే ఇలాగ అయిపోతుంది. అది ఏదేదో మాంత్రికమైన విద్యలు చేస్తున్నాడు. చాలా మ్యూజిషియన్స్‌గా అతను తన ప్రయత్నాలు చేస్తూ తన డబ్బు సంపాదన కొరకు తన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ ఒక విషయం నువ్వు నేను గమనించాలి. ఏమిటంటే దేవుని శక్తితో జరిగే కార్యాలు స్థిరంగా ఉంటాయి. దేవుడి ద్వారా జరిగే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. ఆశ్చర్యకరంగా ఉంటాయి. అందుకే మోషే తన ప్రజలను హెచ్చరిస్తూ అంటున్నాడు కదా! నేడు ఏండి దేవుడు కలుగు చేయబోయు రక్షణ మీరు ఊరక నిలుచున్న చూడండి అంతే. మీరేం చెయ్యొద్దు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు చేసే కార్యాల కొరకు ఎదురు చూడాలి. మనం మన సొంత ప్రయత్నాలు చేయకూడదు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, అయ్యో! వెనకాల వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. మనల్ని చంపేస్తారు ఇప్పుడు. మనము ఇక్కడ చచ్చిపోతాం. అయ్యో! మన పిల్లలు చచ్చిపోతారు. మనకున్న ఆస్తులు లేకపోతే మనం సంపాదించిందంతా కూడా ఈ యొక్క ఇక్కడే సమాధి చేయబడుతదింక అని వారి వారి యొక్క ఆలోచనలో వచ్చిన దాన్ని బట్టి ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, నేను ఒక విషయం అడగనా నిన్ను? నీ ఆలోచన విధానం ఎలాగుంది? నీ యొక్క మాటల విధానం ఎలాగుంటుంది? దేవుని మీద నీకున్న విశ్వాసం కలిగిన మాటలు ఎలాగున్నాయి? అది ఎదుటివారిని బలపరిచే విధంగా ఉందా? ఎదుటివారిని బలపరిచే విధంగా, దేవుని స్తుతించే విధంగా ఉందా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యోబు యొక్క విశ్వాసం కలిగిన మాటలు చూస్తే, నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను. నేను దిగంబరిగా పోతున్నాను. ఆయన నామానికి స్తోత్రం కలుగును గాక అంటున్నాడంతే. యోబు నోటి మాటలతోనైనను పాపము చెయ్యలేదని రాయబడి ఉంది. ఈ రోజున నీవైనా నేనైనా సరే ఒక విషయాన్ని నువ్వు గమనించాలి. ఏండి దేవుని శక్తిని సంపూర్ణంగా తెలుసుకోండి. దేవుని మీద సంపూర్ణంగా మీరు ఆనుకోండి. ఈ రోజున పిలుపు లాంటి ఏండి సేవకులు మన మధ్యన ఉన్నారు. ఏండి పిలుపు లాంటి పరిచయం చేసే దైవజనులు మన మధ్యన ఉన్నారు. ఏండి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో సార్లు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. మరి ఇప్పుడెందుకు విశ్వసించలేకపోతున్నాం? ఇప్పుడెందుకు నీ విశ్వాసం నుంచి తొలగిపోతున్నావు? ఎందుకు ఇలాంటి గారడీ వాళ్ళ వైపు నీ మనస్సు మళ్ళుతూ ఉంది? ఇలాంటి గారడీ వైపు నీ యొక్క ఆలోచనలు ఎందుకు వెళుతున్నాయి? అందుకే దేవునాత్మ ఉదయకాలం మనతో మాట్లాడుతుంది. గారడీ లాంటి వాడిని కాదు నమ్ముకోవలసింది. క్రీస్తు కొరకు శ్రమైన, దుఃఖమైన, వేదనైన, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్న, దేవుని శక్తిని కనపరుస్తూ ఉన్న పిలుపు లాంటి సేవకులను మనం విశ్వసించినట్లయితే, అలాంటి వారిని మనం వెంబడించినట్లయితే దేవుని యొక్క కార్యం నీ జీవితంలో జరగబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నీవు ఒక విషయాన్ని గమనించాలి. సీమోనుకిని పిలుపుకున్న వ్యత్యాసాన్ని మనం గమనిస్తున్నాం. అతడు లోక సంబంధమైన సాతాను శక్తి చేత ఆ కార్యాలు చేస్తుంటే అతని వైపు పరుగులెడుతున్నారు జనాలు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసా? ఇలాంటి వాటిని వైపే వెంబడించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇలాంటి వాటి వైపునే పరుగులెట్టే వాళ్ళు క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. నీకు సిగ్గు లేదు? దేవుని సేవకుడిగా చెప్తున్నాను. దేవుడి శక్తి ఏమైనా తక్కువైపోయిందా? దేవుని మహిమ ఏమైనా తక్కువైపోయిందా? దేవుని ప్రభావం ఏమైనా తక్కువైపోయిందా? నువ్వెందుకు ఇలాంటి వాళ్ళ వైపు పెరుగులెడుతున్నావు? నువ్వెందుకు ఇలాంటి వైపు చూస్తున్నావు? దేవుని ఆత్మ మాట్లాడుతుంది ఉదయకాలం ఏమిటంటే, నువ్వు దేవుని వైపు సంపూర్ణంగా చూసినట్లయితే నీ జీవితంలో నూతన కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నూతనమైన అద్భుతాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు జ్ఞాపకం చేసుకో. దేవుడిని నడిపించిన విధానం జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నువ్వు చావు బ్రతుకుల్లో ఉండగా, మంచం మీద ఉండగా, ఇంక నువ్వు చచ్చిపోతావని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బ్రతికించాడు కదా! ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఇలాంటి గాడిద లాంటి సీమోను వైపు నీ మనస్సు మళ్ళవద్దని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలాంటి గాడిద లాంటి సీమోను వైపు నీ యొక్క ఆలోచన విధానం వెళ్ళకూడదని దేవుడి నామములో నేను మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, ఇలాంటి ఇశ్రాయేలు ఆ నిర్గమాకాండము 14 అధ్యాయము ఆ 13, 14 వచనాల్లో రకరకాల మాటలు మాట్లాడుతుంటే మోషే వారిని ధైర్యపరిచాడు. మీరు భయపడకండి. దేవుడు చేసే కార్యాలు మీరు ఊరక నిలుచుండి చూడండి అంతే. చాలా మంది కూడా తొందరపడి ఏం చేయాలి? ఏం జరుగుతుందో టెన్షను. ఒక విషయం చెప్పనా?
దేవుని పిల్లలు దేవుని నమ్ముకున్న పిల్లలకి ఎప్పుడు కూడా చింత ఉండదు. ఏండి దిగులు ఉండదు. నిరాశ ఉండదు. ఎందుకో తెలుసా? ఒక నిశ్చయతతో వాళ్ళు బ్రతుకుతారు. ఒక ధైర్యంతో వాళ్ళు బ్రతుకుతారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడి కార్యం చేయడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా! దేవుడు ఇలాంటి కార్యాలు చేయడానికి శక్తి కలిగిన వాడని వాళ్ళు నమ్ముతారు దేవుని బిడ్డలారా. కాబట్టి నీ విశ్వాసం ఎలాగుంది? నీ విశ్వాస పరిమాణం ఎలాగుంటుంది? దేవుడు అడుగుతున్నాడు ఈ ఉదయకాలంలో. గారిడి లాంటి వాళ్ళ వ్యక్తి వైపు నీ మనసు మలుతూ ఉందేమో. ఇక్కడ అద్భుతం జరుగుతుంది, అక్కడ అద్భుతం జరుగుతుంది, అక్కడికి నువ్వు పరుగులాడుతున్నావేమో. దయచేసి అలాంటి వాటి వైపు పరుగులెత్తకుండా, దయచేసి అలాంటి వాటి వైపు నువ్వు వెళ్ళకుండా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఏమిటంటే, దేవుని యొక్క సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. అండ్ దేవుని యొక్క కృపలో నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. మనమందరము కూడా దేవుణ్ణి ఎంతగానో ఘనపరచవలసిన వారముగా ఉన్నాం. దేవుని ఎంతగానో మనం స్తుతించవలసిన వారంగా ఉన్నాం. దేవుని ఎంతగానో మనము మహిమ పరచవలసిన వారముగా ఉన్నామని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే చూడండి, వాళ్ళందరూ భయపడిపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఆందోళన పడుతున్నారు. వెనకున్న శత్రువుని చూసి భయపడిపోతున్నారు. వెనక వస్తున్న తరుముతున్న శత్రువుని చూసి భయపడిపోతున్నారు. ఎదరేమో సముద్రం ఉంది, వెనకాలేమో శత్రువులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎలాగెళ్ళాలి అని ఆందోళన పడుతున్నప్పుడు దేవుని సేవకుల నుంచి దేవుడు మాట్లాడుతున్నారు. మీరు భయపడకుండి, దేవుడు ఏం చేయబోతున్నాడో మీరు ఎదురు చూడండి. మీరు ఊరక నిలుచున్న చూడండి. అలాగే మీ జీవితాల్లో కూడా కొన్ని రకాలైన పరిస్థితులు, కొన్ని ఆలోచనలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని టెన్షన్‌లోనే తీసుకొస్తాయి. ఇంకో విధంగా చెప్పాలంటే మిమ్మల్ని మరణములోనికి నడిపించడానికి ప్రయత్నాలు చేస్తాయి. లేకపోతే ఏదో విధంగా ఈ భూమి మీద మనము చనిపోవాలని చాలా రకాలైన ఆలోచనలు ఇస్తూ ఉంటాడు దుష్టుడు. కానీ ఒక విషయం నేను చెప్పనా? ఇలా దుష్టుడు ఎన్నో రకాలైన టెన్షన్ తీసుకొస్తుంటే నువ్వు దేవుని నామములో చెప్పాలేంటంటే, దేవుని బిడ్డలు ఇలా ఒకటే చెప్తారు ఏంటంటే, నా దేవుడు నాకున్నాడు, నాకు చింత లేదు, నాకు బాధ లేదు. కాబట్టి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఇక ముందు కూడా నడిపించగలడు అని నువ్వు ధైర్యం తెచ్చుకున్నట్లయితే, నువ్వు ధైర్యంతో ముందుకెళ్ళినట్లయితే, నువ్వు ధైర్యంతో క్రీస్తు కొరకు నువ్వు బ్రతికినట్లయితే దేవుడు కార్యము ఈ క్షణములోనే, ఈ ఉదయకాలములోనే అలాంటి విశ్వాసం నీలోనికి వస్తే వెంటనే కార్యము జరగడము అది ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను ఏమిటంటే, నువ్వు దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచితే, దేవుని మీద సంపూర్ణంగా నువ్వు ఆధారపడగలిగితే, ఇప్పుడే ఈ దినమే, ఈ క్షణమే దేవుని శక్తి నిన్ను కమ్ముకోబోతుంది. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని నామములో చెప్తూ ఉన్నాను. దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని శక్తి మీద ఆధారపడినట్లయితే, దేవుని శక్తి ఇప్పుడే నిన్ను కమ్ముకుని దేవుని యొక్క కృపలో దేవుని నిన్ను బలపరచబోతున్నాడు. దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక. అండి, దేవునికి అనాయింటింగ్ శక్తి చాలా గొప్పది. దేవుని మహిమ చాలా గొప్పది. ఆయన ప్రభావం చాలా గొప్పది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని సేవకుడికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మహిమ కలిగిన కార్యాల వైపు చూడు. అండి, పిచ్చి పిచ్చి ఆలోచన నీ హృదయంలో రానివ్వకు. పిచ్చి పిచ్చి తలంపు నీ హృదయంలో రానివ్వకు. అండి, ఇలాంటి గాడిలు మోసం చేసేవారు లోకంలో ఎంతమంది ఉన్నారు. వాళ్ళ వైపు కాదు నీ విశ్వాసం ఉంచవలసింది. నిజ రక్షకుడును, నిన్ను బ్రతికించిన వాడును, నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళగలిగిన వాడును ఆయన యందు మన విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. అండి, నేను దేవుని సేవకుడు చెప్తూ ఉన్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనతో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, పిచ్చి పిచ్చి తలంపులతో నువ్వు బ్రతుకుతున్నావేమో, దేవుని ఆత్మీయ ఉదయకాలం జ్ఞాపకం చేస్తుంది. మనం హెచ్చరిస్తున్నాడు దేవుడు ఏంటంటే, దేవుని యొక్క సేవకుడిని చెప్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా, ఐగుప్తుల వైపు, ఐగుప్తుల యొక్క ఆలోచనల వైపు నీ మనసు వెళ్ళకూడదు. నీ పాపములోనికి మరల నీ ఆలోచన వెళ్ళకూడదు. ఒకసారి నువ్వు ఐగుప్తు నుంచి వచ్చేస్తావు, విడుదల పొందుకున్నావు, బానిసత్వం నుంచి విడుదల పొందుకున్నావు, పాపం నుంచి విడుదల పొందుకున్నావు, బానిసత్వం నుంచి విడుదల పొందుకున్నావు. మరలా వాటి వైపు నువ్వు చూడొద్దు. నీ వెనకటి జీవితానికి వెళ్ళొద్దు. నీ వెనకటి ఆలోచనకు వెళ్ళొద్దు. దేవుని వైపు చూడు. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదువుతామా? 12 అధ్యాయం అనుకుంటా. హెబ్రీ పత్రిక 12 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది.
విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉన్న పందెములో మనము ఓపికతో పరిగెట్టాలి. 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 2వ వచనంలో రాయబడి ఉంది. చదువుదాం మాట. ఎవరైనా చదువు సహకరించగలరు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగాను చిక్కులు పెట్టిన పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయ్యకు దానిని కొనసాగించుట వాడనే యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఓపికతో ఆయన పరిగెట్టాలి. చాలండి. మన ఎదుట ఉన్న పందెములో ఓపికతో పరిగెట్టాలి మనం. నీకు ఓపిక తగ్గిపోతుంది, నిరాశ వచ్చేస్తుంది. మనకు ఓపిక రావాలి. ఆ ఓపిక ఎవరి వల్ల వస్తుంది? దేవుని వైపు చూస్తే వస్తుంది ఓపిక నీకు. లోకం వైపు చూస్తే నీకు ఓపిక ఉండదు. లోకములో ఉన్న ఆలోచన వైపు చూస్తే నీకు ఓపిక ఉండదు. దేవుని బిడ్డలారా, దేవునికి సేవకుడిగా చెప్తూ ఉన్నాను ఈ ఉదయ కాలంలో ఏంటంటే, మనం ఓపిక తెచ్చుకోవాలి అంటే, మనకు ఓపిక ముందుకు కొనసాగించబడాలంటే, ముందుకు మనం నడవాలంటే, ముందుకు మనం బ్రతకాలంటే గనక క్రీస్తు వైపు మాత్రమే నీ కనుదృష్టి చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు వైపు మాత్రమే నీ కనుదృష్టి చూడాలి. నీ కన్నులు దేవుని వైపే ఉండాలి. నీ ఆలోచన దేవుని వైపే ఉండాలి. నీ తలంపులు దేవుని వైపే ఉండాలి. అంతే తప్ప నువ్వు వేరే వాటి మీద నీ విశ్వాసం ఉంచకూడదు. కాబట్టి దేవుడు చేయు అద్భుతాల వైపు నీ కనుదృష్టి ఉండునుగాక. దేవుడి మీద సంపూర్ణ విశ్వాసం నీ కలుగునుగాక. దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేశాడో తెలుసు ఇశ్రాయేలు పట్ల అండి. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేసేసాడు. 6 నేల మీద దేవుడు వారిని నడిపించాడు. ఇది కదా దేవుని శక్తి. మాంత్రికుడు చేయగలరా సముద్రాన్ని 2 పాయలు? మెజిషియన్స్ ఎవరైనా చేయగలరా 2 పాయలుగా? ఏంటి 6 నేలంటే ఇంత తడి కూడా వాళ్ళకి అంటుకోకుండా దేవుడు నడిపించాడు. అది దేవుని శక్తి అంటే, అది దేవుని మహిమ అంటే. ఈ రోజున నీవైనా నేనైనా సరే దేవుని శక్తి మీద ఆధారపడే వారిగా ఉండాలి. నువ్వు ఆధారపడు, దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. అద్భుతంగా నీకు దేవుడు విడుదల ఇస్తాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో, క్రీస్తు కొరకు నిలబడు, దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచు. నీ నేత్రాలు దేవుని వైపు చూచునుగాక. దేవుని శక్తి వైపు నీ నేత్రాలు ఉండునుగాక. నేను దేవుని సేవకుడు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, దేవుని శక్తి వైపు నీ నేత్రాలు చూడాలి. దేవుని మీద నువ్వు ఆధారపడాలి. కాబట్టి ఓపిక తెచ్చుకో. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూస్తూ మన ఎదుటున్న పందులు ఓపికతో పరిగెట్టాలి. ఈ లోకంలో మనము పడిపోకూడదు, నిరాశ పడిపోకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. ఓపిక తెచ్చుకొని, శక్తిని తెచ్చుకొని, ఆ శక్తి తెచ్చగలిగిన ఆ దేవుని వైపు, క్రీస్తు వైపు నీ విశ్వాసం ఉంచి, ప్రభువా నన్ను లేవనెత్తు, నన్ను బ్రతికించు, నన్ను నీ సేవకుడిగా వాడుకో. ఆమేన్. నన్ను నీ శక్తి చేత నింపు వాడుకో. ఆమేన్. నన్ను నీ బిడ్డగా వాడుకో. నన్ను నీ యొక్క శక్తితో నింపి ముందుకు నడిపించిన ఆయన ఈ పరిస్థితి నిన్ను బయటికి తీసుకురా తండ్రి అని దేవుని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను నడిపిస్తారు అద్భుతంగా. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు పక్షాన దేవుడు నిలుచుండి వారి పక్షాన యుద్ధం చేశాడు. 6 నేల మీద ఆయన నడిపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. అలాంటి దైవికమైన కార్యాలు దేవుడి నామముల వారు చూడగలిగారు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి అద్భుతాలు దేవుడు ఉదయ కాలములో ఈ మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకు దేవుడు ఈ దినాల్లో ఆ దైవికమైన కార్యాలు చూచే నేత్రాలుగా మనం ఉండునుగాక. అలాంటి విశ్వాసంతో మనం ముందుకు కొనసాగునుగాక. దైవికమైన శక్తి మీద మనం ఆధారపడి ముందుకు వెళ్ళునుగాక. గారిడి లాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వైపు చూడకుండా, అలాంటి వైపు పరుగులెత్తకుండా దైవికమైన శక్తి కొరకు నిలబడి, నిలిచిండి, ఓపికతో పరిగెట్టే ఆ కృప, రాజ్యంలో ప్రవేశించగలిగిన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది. ఈ కొద్ది మాటలు బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. లోక సంబంధమైన వైపు చూడొద్దు, లోక సంబంధమైన ఆలోచన వైపు వెళ్ళొద్దు. దేవుని వైపు చూడండి.
దేవుని శక్తి వైపు చూడండి. దేవుని మీద ఆధారపడండి. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం.